భారత్ సైప్రస్ సంబంధాలలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంపొందించుకున్నాయి. 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేసిన సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. దశాబ్ద కాలంలో సైప్రస్ నుంచి భారతదేశానికి వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని మోదీ తెలిపారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల మరిన్ని కొత్త అవకాశాలు వచ్చాయన్నారు. మౌలిక సదుపాయాలు, షిప్పింగ్ రంగాల్లో లోతైన సహకారం కోసం ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిర్మూలన అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ వేదికలపై ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ సంస్థలలో తక్షణ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్ అయినా, పశ్చిమ ఆసియా అయినా ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు వీలైనంత త్వరగా ముగిసి శాంతి స్థాపన జరిగేందుకు సాగే అన్ని ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.